Nammastu.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అదొక అద్భుత కళాఖండం. మహాభారతాన్ని మరో కోణంలో మన ముందుంచిన సినీ రాజం. అసలు కథకు ఏమాత్రం భంగం కలగకుండా అందులోని వాస్తవాలను జనం ముందుంచిన మహాప్రయత్నం. దానికి నిర్మాత, దర్శకుడు ఆయనే. అంతేనా? కర్ణుడిగా కథను రక్తి కట్టించారు. దుర్యోధనుడిగా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారు. ఇక శ్రీకృష్ణ భగవానుడిగా అన్నీ తానై నడిపించారు. నిజంగా ఆ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యారు. కేవలం 43 రోజుల్లో ఓ మహాద్భుతాన్ని తెరపై చూపించారు. అది ఆ రోజుల్లో. అప్పట్లో ప్రస్తుతం ఉన్నట్లు విజువల్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడున్నంత పెద్ద పెద్ద కెమెరాలు అందుబాటులో లేవు. అయినా అవేవి ఆయన సంకల్పానికి అడ్డు రాలేదు. అద్భుతం సృష్టించాలనుకున్నారు, సృష్టించారు. అంతే. అది ఆయన పట్టుదల, అది ఆయన అకుంఠిత దీక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఓ మహర్షి, ఓ తపస్వి. ఏదైనా ఆలోచన ఆయన మదిలో మెదిలిందంటే అది సాకారం కావాల్సిందే. అందుకోసం ఎంతటి యజ్ఞానికైనా వెనుకాడని ధైర్యం ఆయన సొంతం. ఆయనే తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార, నందమూరి తారక రామారావు. తెలుగు సినిమాల్లో రాముడైనా కృష్ణుడైనా ఆయనే. అంతేనా? దుర్యోధనుడు, కర్ణుడు కూడా ఆయనే. ఒక హీరోగా రాముడు, కృష్ణుడి పాత్రలు ఓకే, కాని దుర్యోధనుడు, కర్ణుడి పాత్రలు వేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అది కూడా అప్పటికే 240కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన తరువాత ఇలాంటి పాత్రలు చెయ్యాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి. కాని ఆయన సాహసానికి మరో పేరు. అందుకే ఆ పాత్రల్లో జీవించేశారు. ఆ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించి దాదాపుగా 4 గంటల పాటు ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటారు ఎన్టీఆర్. అది ఆయన కుంఠిత దీక్షకు తార్కాణం. ఎన్టీఆర్ మనసు పెట్టి ప్రాణం పోసిన ఆ సినిమా దాన వీర శూర కర్ణ. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఈ పౌరాణిక చిత్రరాజం 1977 జనవరి 14న విడుదలై రికార్డులు సృష్టించింది. కేవలం 10 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పట్లోనే ₹1 కోటి వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదలైనప్పుడు మళ్లీ ₹1 కోటి వసూలు చేసింది. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో హీరో కృష్ణ తీస్తున్న కురుక్షేత్రం సినిమాకు పోటీగా వచ్చి సంచలనంగా నిలిచింది. కర్ణుడు, దుర్యోధనుడు ప్రధాన పాత్రులుగా సినిమా చేయాలి అనే ఆలోచన రాగానే ధైర్యంగా ముందడుగేశారు ఎన్టీఆర్. ఎవరి చేతో డబ్బులు పెట్టించడం ఇష్టం లేక తానే నిర్మాతగా వ్యవహరించారు. తాననుకున్నది అనుకున్నట్టుగా రావాలి అంటే దర్శకత్వం కూడా వహించాలని నిర్ణయించి కథను ముందుకు నడిపారు. ఇక సినిమాలో కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా తెరపై మెరుపులు మెరిపించారు. ఈ సినిమా డైలాగులు ఇప్పటికీ మారుమోగుతూ ఉంటాయి. ఇంతటి అద్భుతాన్ని కేవలం 43 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా? నిజంగా అసాధ్యమే. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకున్నా అంత త్వరగా దానవీర శూరకర్ణ లాంటి కళాఖండాన్ని పూర్తి చేయలేరు. అంతెందుకు, బాహుబలి, కల్కి లాంటి సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో మనందరికీ తెలిసిందే. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ అద్భుత చిత్రాన్ని కేవలం 43 రోజుల్లో తెరకెక్కించారు. ఇది ఆయన అకుంఠిత దీక్షకు తార్కాణం. సినిమా ఆలోచన రాగానే మహాభారతం నుంచి కథను సేకరించారు. దానికి తగ్గట్టుగా డైలాగులు రాయాలంటే మంచి పట్టున్నవారు కావాలని వెతికారు. అందుకే సినిమాలకు ఏమాత్రం పరిచయం లేని కొండవీటి వెంకట కవిని సంప్రదించారు. సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న కొండవీటి వెంకట కవి నాస్తికుడు, కుల మత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా డైలాగులు రాసేందుకు ఆయన నిరాకరించారు. కానీ ఎన్టీఆర్ పట్టు వదలకపోవడంతో ఆయన కాదనలేకపోయారు. ఎలాగోలా దానవీర శూరకర్ణ సినిమాకు సంభాషణలను అందించారు. ఈ సినిమా డైలాగులు అప్పటికీ ఇప్పటికీ ఓ అద్భుతమే. ఈ సినిమాకు మాటలు అందించిన కొండవీటి వెంకట కవికి ఇదే మొదటి సినిమా. సభ్య మహాజనులారా, నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను. ఇక ఈ సినిమాలో అర్జునునిగా హరికృష్ణ, అభిమన్యునిగా బాలకృష్ణ నటించారు. అయితే అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్న ఎన్టీఆర్ తన కుమారులకు కూడా ఎన్నో పనులు అప్పగించారు. ఓ దశలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మయసభ సీన్ల పెయింటింగ్ లో పాల్గొన్నారు. సమయం వృధా చేయొద్దని భావించిన ఎన్టీఆర్ బాలకృష్ణ, హరికృష్ణలకు తనే మేకప్ చేసేవారు. అంతటి అగ్రనటుడై ఉండి కూడా
ఏ పని చేయడానికైనా వెనుకాడలేదు ఎన్టీఆర్. తక్కువ సమయంలో పెద్ద సినిమా చేయాలి కాబట్టి ఒక్కో రోజు గంటల తరబడి మేకప్ లోనే ఉండేవారు ఎన్టీఆర్. మేకప్ తీసి మళ్లీ వెయ్యాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుందని భావించి అలానే పనులు చేసుకునేవారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన కమిట్మెంట్ ఏంటో చెప్పడానికి. ఇప్పటి జనరేషన్ కు కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఒకే నటుడు కృష్ణుడిగా, కర్ణుడిగా, సుయోధనుడిగా 3 పాత్రలను అవలీలగా పోషిస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. అందుకే ఎన్టీఆర్ ను నట రత్న అంటారు. ఈ సినిమా నుంచి ఈ తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటుంది, అదే కమిట్మెంట్. అవును, ఇంతటి భారీ చిత్రాన్ని కేవలం 43 రోజుల్లో తీసి ఘన విజయం సాధించారంటే ఆయనపై ఆయనకున్న నమ్మకం ఎంతటిదో మనం గమనించాలి. ఆయన సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి. నాస్తికుడైన కొండవీటి వెంకట కవితో డైలాగులు రాయించారంటే ఆయన మొండితనం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఒక సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారంటే ఆయనెంత స్వతంత్ర భావాలు గల వ్యక్తో మనం గమనించాలి. దానవీర శూరకర్ణ సినిమా విషయంలో ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కావలసిందల్లా కేవలం కమిట్మెంట్. మనం అనుకున్న దానికోసం మొండిగా ముందుకెళ్తే ఏదో ఒక రోజు విజయం మన ముందు వచ్చి వాలాల్సిందే. అంత మొండి పట్టుదల, అకుంఠిత దీక్ష ఉన్నాయి కాబట్టే ఎన్టీఆర్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగారు. తర్వాతి కాలంలో రాజకీయాల్లోకొచ్చి తెలుగు ప్రజలకు మంచి పాలన అందించారు. కొత్త పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే దాన్ని అధికారంలోకి తెచ్చారు. ఆయన పైన ఆయనకున్న నమ్మకానికి ఇది తార్కాణం. అందుకే అంటారు, నందమూరి తారక రామారావు అంటే ఓ కమిట్మెంట్ అని, ఓ మొండి పట్టుదల అని. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.